హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే జంతికలు అయితే చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. నేను పిండి పట్టి పెట్టుకున్నానండి. ఇది 10 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ శనగపిండి, ఒక హాఫ్ గ్లాస్ అంత మినప్పప్పు వేసి నేను ముందు రోజే మిల్లులో పట్టించుకున్నాను. అట్లా తయారు చేసిన పిండి అండి ఇది. దీంట్లో కొద్దిగా నువ్వులు వేసుకుంటున్నాను, 2 గుప్పెళ్ళు అందాజుగా. మీరైతే 2 స్పూన్లు నువ్వులు వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ పెద్ద గరిటెడు వాము వేసుకోవాలి. వాము అనేది చాలా మంచిది కదండి హెల్త్కి. ఎటువంటి వాతం లేకుండా మనకి చూసుకుంటుంది, మన జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. సో వాముని కూడా యాడ్ చేసుకున్నాను. ఇది బాగా కలుపుకోవాలి. తర్వాత నేనైతే ఇంట్లో తయారు చేసుకున్నానండి వెన్నపూస. ఆ వెన్నపూసనైతే యాడ్ చేస్తున్నాను. వెన్నపూస అనేది మన జంతికలకి మంచి టేస్ట్ని, క్రిస్పీగా కూడా అవ్వడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో నేనైతే ఇంట్లో తయారు చేస్తున్నానండి వెన్న. ఒకవేళ మీ దగ్గర లేకపోతే వెన్న స్కిప్ చేసేయండి. వేడి ఆయిల్, వేడిగా హాట్గా ఉన్న ఆయిల్ని వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేడి నూనె, ఒక 2-3 స్పూన్లు వేడి నూనె వేసుకుంటే సరిపోతుంది. సో దీనంతా వెన్నపూస అంతా బాగా కలిపేలాగా మొత్తం కలుపుకోవాలి. మొత్తం పిండి, వెన్నపూస ఇదంతా కూడా బాగా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా వెన్నపూస అది చాలా చక్కగా కలుసుకోవాలన్నమాట. అంత బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు కొంచెం దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే పింక్ సాల్ట్ వాడుతున్నాను. మీ ఇష్టం, మీ ఇంట్లో ఏ సాల్ట్ ఉంటే అది వాడుకోవచ్చు. సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండంతా బాగా కలిసేలాగా వెన్న, సాల్ట్, మనం వేసుకున్న నువ్వులు, వాము ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాతే మనం వాటర్ని పోయాలండి. ఇది ఆ క్రిస్పీనెస్ అనేది దీంట్లోనే మనకు వస్తుందన్నమాట. వెన్నపూస ఎంత బాగా కలిస్తే, లేదా వేడి నూనె ఎంత బాగా మనకు పిండితోటి, ఈ పొడి పిండితో కలిస్తే మనకు అంత బాగా గుల్లగా వస్తాయి జంతికలు అనేవి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనము ఈ పిండిని ముద్దలాగా చేసుకోవాలి. నెమ్మదిగా పోసుకుంటూ మనకు జంతికల కన్సిస్టెన్సీ తెలుస్తుందండి. అలా మనకు కొంచెము జంతికల గొట్టంలో మనం పెట్టుకునే విధంగా మనము పిండిని అయితే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము జంతికల పిండిని అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది రెడీగా ఉంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని అయితే పోసుకుంటున్నానండి. నేను దగ్గర 2.5 కేజీల పిండి అయితే పట్టించానండి. 1 లీటర్ ఆయిల్ అయితే పోసుకున్నాను, కానీ మిగిలిపోతుంది. మొత్తం ఆయిల్ అయితే పట్టదు. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నానండి. ఆయిల్ని బాగా మరగనివ్వాలండి, వేడెక్కాలి ఆయిల్. వేడెక్కినంతలోపు మనము జంతికల గొట్టంలో పిండిని రెడీ చేసుకుందాము. జంతికల గొట్టంలోకి పిండిని అయితే ఎక్కిస్తున్నానండి. పిండిని అయితే పెట్టుకుంటున్నాను. ఈ పిండిని పెట్టుకున్నాక మనము జంతికల గొట్టం నుంచి ఆ పిండిని మీరు డైరెక్ట్గా అన్నా వేసుకోవచ్చు, లేదా నేను ఇలా 1 స్పూన్లో ఒక గరిట మీద వేసుకొని ఆయిల్లో దింపుకుంటూ ఉంటాను. ఎందుకంటే వేడి కదండి, సెగ వచ్చేస్తూ ఉంటుంది. డైరెక్ట్గా వేయలేరు కొంతమంది. సో ఇదైతే ఇది ఈజీగా ఉంటుంది. ఒక గరిట, జాలి గరిట కానీ ఏదైనా సరే వెడల్పాటి గరిట తీసుకొని దాంట్లో చుట్టుకొని దాన్ని నెమ్మదిగా స్లోగా మనం ఆయిల్లో వేసుకోవాలి. సో ఈ విధంగా మనకు ఒక వాయికి 6-7 జంతికల దాకా మనం వేసుకోవచ్చు. అంటే మనం పెట్టుకున్న బాండీని బట్టి, మనం వేసుకున్న ఆయిల్ని బట్టి మనకు ఒక 7-8
వరకు, నాకైతే ఇక్కడ 7 నుంచి 8 వరకు పట్టాయండి ఈ ఆయిల్లో. సో నేను అలా వేసుకొని వాటిని డ్రాప్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇప్పుడు వీటిని బాగా 2 వైపులా వేగనివ్వాలి. రెండు వైపులా బాగా వేగనివ్వండి. నురుగు వస్తుంది కదండి, నురుగు అనేది రాకుండా ఉండాలన్నమాట. నురుగు అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మనము మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి. అంటే ఒకవైపు కాలుతుంది, ఒకవైపు కాలేదాకా మనము చూసుకోవాలి. కొంచెం కాలాక దాన్ని కొంచెం గరిటెతోటి తిప్పుకుంటూ ఉంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి. సో ఆ విధంగా అంటుకోకుండా కొంచెం జరుపుకుంటూ ఉండాలి. కొంచెం సేపు బాగా వేగనిద్దాము. చూడండి, వేగిపోయింది, ఒక సైడ్ అయితే వేగిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరగేస్తున్నాను. ప్రతి జంతికని కూడా నేను మళ్ళీ తిరగేస్తున్నాను. చూడండి, అంటే ఒకవైపు కాలే కదా, ఇంకొక వైపు కూడా బాగా కాలాలి కదా. సో ఆ విధంగా రెండో వైపు కూడా తిప్పుకుంటున్నాను నేను. సో రెండో వైపు కూడా బాగా కాలాక, బాగా వేగాక, తెలుసు కదండి గోల్డెన్ బ్రౌన్ కలర్, ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనము ప్లేట్లోకి తీసుకోవడమేనండి. సో ఈ విధంగా పిండి అయ్యేంత వరకు కూడా మనం అన్ని వాయిలు వేసుకుంటే మనకు జంతికలు రెడీ అయిపోతాయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరందరూ నా వీడియోని చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్ దిస్ వీడియో and promote this video. నా వీడియోలు ఇంకా ఇలాంటి వీడియోలు మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఎన్నో నేను ఇంకా పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ.